హలో అన్న ఏడున్నవే? ఎందుకురా? అన్న ఏడున్నావు అన్న, అర్జెంట్ చెప్పు. అర్జెంటా? ఎవరికన్నా ఏమన్నా అయినా అదిరా? గౌడు సెట్ ఎక్కిండే, అర్జెంట్ కళ్ళు తీసుకోవాలి, కళ్ళు దాబుదేస్తుంది రాయే. నీకు నాలుగే గుంజుతుందా? నేనొచ్చి కళ్ళు తీసుకోవన్నా? అరే పైన ఎండ మండుతుంది, కింద నా పెయ్యి మండుతుంది. నువ్వు గిట్ట ఫోన్ పెట్టేయలే అనుకో, ఆ మంటంతా నీవునే తీస్తా. ఫోన్ పెట్టాయి. సరే అన్న, అయితే నేను గౌడు దగ్గర నీ పేరు చెప్పి కళ్ళు అవుతుంది. అరే రే, వీడు నన్ను తాళ్ళల్లా కుదబెట్టేటట్టే ఉన్నాడు. తమ్ముడు అన్నా తమ్ముడు ఎన్ని రోజులారా నేను చూడక, ఈ అన్న ఇప్పుడు యాడికి వచ్చినాడ్రా? నిన్ను మర్చిపోతాను అన్న, వద్దామంటే పని తీర్తలేదే. రూపా, ఓ రూపా. అత్తానా? అదో సురేందర్, అంత మంచిదేనా? ఇప్పుడే వస్తారా? ఎన్ని రోజులైతే మిమ్మల్ని చూసి. బాగున్నావా? మీరు బాగున్నారా? మంచిదే. చెల్లె అంత మంచిదేనా? ఇక్కడికి వచ్చేంత వరదాక బాగానే ఉన్నాం. ఇప్పుడు ఇంకా మంచిగా ఉంటావు చెల్లె. ఈ ఇల్లేంది ఇట్లుంది? అయినా బర్లుండే దాంట్లో మీరున్నారేంది? లత అట్లా అనకు, అడ్జస్ట్ చేసుకో. రూపా, మరదలికి ఉడకపోతున్నట్టుంది, పోయి ఫ్యాన్ అయిపోయే. ఓ షట్, ఫ్యానా? ఏసీ లేదా? ఏసీ లేని ఇంట్లో నేను ఎట్లుంటా? నో. లత అట్లా అనకు, అడ్జస్ట్ చేసుకో. ఏంది ఇలా ఆటి తిరుగుతున్నావు? ఏమన్నా కావన్నా? నిలబడి కాళ్ళు లాగుతున్నాయి. ఎక్కడ కూర్చోవాలని చూస్తున్నా. అక్కడ కుర్చీలు ఉన్నాయి. ఓ మై గాడ్, ఇంట్లో సోఫాలు కూడా లేవా? ఓ మై గాడ్. లత అట్లా అనకు, అడ్జస్ట్ చేసుకో. ఈనొకడు ఈ డైలాగ్ తప్ప ఏది రాదు. అంతేగా రూపా, వీళ్ళకు ఆకలి అయితే కావచ్చు, పోయి వంట చేయపోయే. సరేనండి, రా చెల్లి. తమ్ముడు రారా. అరే తమ్ముడు, బిజినెస్ మంచిగా నడుతున్నాయిరా? చిచి, వద్దు వద్దంటే ఇక్కడ తీసుకొచ్చినావు. ఎవరైనా ఉంటారా ఇంట్లో? లత కొద్దిగా అడ్జస్ట్ చేసుకో. అరే తమ్ముడు, మరదలకు బాగా ఉడకపోతున్నట్టుంది. బయట యాప్ చెట్టు కింద మంచం వేసి కూర్చుని పోరి, అక్కడ చల్లటి గాడిపోతుంది. సరే పోదామా? ఏంటి బయటనా? బయట ఎంత డస్ట్ వస్తుందో తెలుసు కదా. ఐ కాంట్. వచ్చిందండి వయ్యారి. చెల్లె ఇగో చాయ్ తాగు. ఛాయ ఏ పాలతో పెట్టినావు? ఏ పాలతో పెడతారు? బర్రె పాలతో పెట్టిన. ఈ బర్రె పాలు, మేక పాలు వీటితో నేను తాగను. ఓన్లీ ప్యాకెట్ పాలు మాత్రమే తాగుతాను. ఏం లేని దానికి సిరెత్తెనట, చింతకాయ ఏంది గింత వంకర ఉంది అన్నదట. ఏం లేని దానికి సిరెత్తెనట, చింతకాయ ఏంది గింత వంకర ఉంది అన్నదట. ఎవరన్నారు? నేను ఎప్పుడు ఇన్లే. ఇదేం సామెతే కొత్తగా ఉంది. మీ మరదల మాటలు అంతకంటే కొత్తగా ఉన్నాయి. సాల్తీ గాని అన్నం పెట్టే తింటారు. ఇక్కడ డైనింగ్ టేబులే లేదు, అన్నం ఎక్కడ కూర్చొని తింటారు? డైనింగ్ టేబుల్ లేదు మరదలా, కింద కూర్చుంటే సకల ముక్కలం పెట్టుకొని తినుడే గంతే. నో, అవన్నీ నాకు చెప్పకండి. నాకు డైనింగ్ టేబులే కావాలి. లత అడ్జస్ట్ చేసుకోవే. వాట్ అడ్జస్ట్? నేనేంటి, నా స్టేటస్ ఏంటి? ఇసోంటి ఇంట్లో ఎట్లుంటా అనుకుంటారు? ఇసొంటిల్లా అంటే ఇది ఇల్లు కాదా? ఇది ఇల్లే కానీ మాలాంటి రిచ్ పర్సన్స్ ఉండే ఇల్లు కాదు ఇది. అబ్బో ఇచ్చు. సువా, బయట బాత్రూమ్ ఉన్నది, పోతావా? అన్నా సుహాని నన్నే పిలుస్తాందే. ఏంటి బాబా అన్న? సుహాని నన్నే పిలుస్తాందే. నీ పేరు సురేంద్ర గారా? అన్నా సుహాని ప్రేమగా పిలుస్తుంది. అవునా? నిజమా? మంచిగానే ఉన్నా నీ ప్రేమ. ఏ డార్లింగ్, ఏంటి ఇదంతా? నాకు ఇక్కడ ఏం నచ్చట్లేదు. కనీసం ఏసీ కూడా లేదు. ఈ ఇల్లు, ఈ అవతారం నాకు ఇక్కడ ఉండనే బుద్ధి అయితే లేదు. మన ఇంటికి వెళ్దాం పదా. ఈ ఇంట్లో ఏసీ లేకపోవచ్చు, కానీ పైసా పొగరలేదు. చూసినావా? నీకు అప్పుడే చెప్పిన ఈ లేనోళ్ళ ఇంటికి రావద్దని. నన్ను నా స్టేటస్ ని చూసి ఎట్లా ఏడుస్తుందో చూసినావా?
అయినా నిన్ను చూసి ఎవడేడుతాండే? నీకుండేది నీకుంది, నాకుండేది నాకుంది. నాకున్న దాంట్లోనే సంతోషంగా సచ్చేదాకా బ్రతుకుతా. కానీ నీకుండేది నీతో లేకపోతే నీ పరిస్థితి ఏందే? రూపా, ఆమె చిన్నపిల్ల, ఎందుకే గంత ఆవేశపడతాను? నన్ను ఇన్ని మాటలన్నా ఈ ఇంట్లో నేను ఒక్క క్షణం కూడా ఉండా. ఏమండి నడు పోదాం. జ్యోతి అది ఇంట్లో లైట్ అన్నట్టు చూద్దాం చూద్దాం అసలు. జ్యోతి, స్వప్న రాది. ఈమె ఎక్కడో చూసినట్టున్నది కదా. ఈమెనా? ఈమె మా మరిది పెళ్ళాం, మా చెల్లె. మర్దికి పెళ్ళాన్ని మాత్రమే. అబ్బా ఒక మనిషికి వచ్చినట్టు వస్తుంది కోపం. అబ్బో ఏంటి ఏమన్నావు? అయినా మీలాంటి పూర్ పీపుల్స్తోని మాకేంటి డిస్కషన్? డార్లింగ్ పోదాం పదా. ఓహో, మీరు అంతరిచ్చా? ఎస్. ఎంతనో ఎంత అంటే వాళ్ళ ఇంట్లో బల్లలు కూడా బంగారంతో ఉంటాయట, గిన్నెలు వెండితో ఉంటాయట. చీపురితో ఆమె ఊడిస్తే దుమ్ము కాదు వజ్రాలు వైడూర్యాలే దొరుకుతాయట. అవునవును, అవ్వయ్యకు బంగారు పెట్టే దొరికితే వెండేం కర్మ, వజ్రాలు వైడూర్యాలు అన్నీ దొరుకుతాయి. ఏంది అక్క, మా ఊళ్ళో ఒకరికి బాయి దొడుతుంటే బంగారు పెట్టే దొరికింది అని చెప్పి నాకు గుర్తుందా అక్క నీకు? ఎందుకు లేదు? ఆ పెట్టే దొరక్క ముందు ఆ ఇంట్లో కూరలు అడుకొచ్చుకునేటోళ్ళు తాటాక గుడిసెల మోరి పక్కన ఉండేటోళ్ళు అని చెప్పినావు. మా గుర్తుంది నాకు. ఆ గుడిసెలో మహారాజుకు ఏకైక కూతురు ఎవరో తెలుసా నీకు? ఎవరు? ఇంకెవరు మీ చెల్లె. అంటే దీనికి పోకట బంగారు పెట్టె దొరికిందనేనా? లేకుంటే ఈమెకి ఇంత ఆస్తి ఎక్కడిదక్క? కష్టపడి సంపాదించుకున్న వాళ్ళకి ఇంత అహంకారం ఎందుకుంటది? మధ్యలో నడవంతర సిరి వచ్చిందనే ఇంత పోకట దీనికి. అవునే లత, ఇదంతా కష్టపడి సంపాదించింది కాదా అనే? అరే ఆపురా, ఆమె చిన్నపిల్ల, ఏదో తెలిసి తెలియక మాట్లాడుతుంది. మీ అందరూ ఆమె మీద పడతాండ్రు. చూడమ్మ లత, అదృష్టం కొద్దీ మీకు దేవుడు ధనం ఇచ్చిండు. అట్లా ధనం ఇచ్చిండని మనసులో విలువ తీసేసినట్టు మాట్లాడద్దు. మనకు డబ్బు ఉన్నా లేకున్నా ఎప్పుడు ఒక తిరిగానే ఉండాలి. చూడు లత, పైసలు ఉన్నప్పుడు పొంగేలేదు, పైసలు లేకుంటే కుంగేలేదు. ఎప్పుడు ఒక తిరుగుంటే ఎలాంటి బాధలు ఉండయి. సరే బావా, తప్పైపోయింది అక్క, నన్ను క్షమించురక్క. పైసలు ఉన్నాయని అహంకారంతో ఏదేదో మాట్లాడినా. పిచ్చిదానా, నువ్వు అన్నది ఎవరినే? మీ అక్కను మీ బావను. నువ్వు ఏడవకు, ఊకు, ఇంట్లో పోదందా. స్వప్న, జ్యోతి మీరు కూడా కాదు చాయ్ రారా. అవరా రాజు, ఏం కూర వేసినవురా? నీ కూర పాడుగాని ఏం కూర అక్క, ఎండాకాలం తినం. 4 ఉల్లిగడ్డలు కోసి పప్పు ఒక్కలేసి వండిన. అవరస్తక్క, నువ్వేం కూర వేస్తుంది? ఏం కూర ఉన్నది, గవ్వే ఆకు వచ్చినాయి టమాటాలు. ఏ కూరకు గోస అవుతుంది. ఈ ఎండాకాలం ఏం తినబుద్ధి అవుతలేదు, అదే పప్పుచారు వేసుకొని తినబుద్ధి అవుతుందిరా. ఏం తినబుద్ధి అవుతలేదు, అంతా నోరంతా పెండ. అవుగాని రేషన్ కార్డుకు ఆధార్ కార్డు అన్నట్టుగా ఇచ్చినవా? మా ఇచ్చిందిరా, కాకపోతే నా కొడుకు చిన్నప్పటి నుంచి అప్డేట్ కావాలని వాళ్ళు అంటారు. పోరా కొడుకు అంటే పోతాండు వస్తాడు, మమ్మీ బాగా మంది ఉంటారు అక్కడ అని చెప్తాండు. ఏం చేయాలి? ఓ, నా కొడుకుదైతే చిన్నప్పటి ఏడాది ఫోటో అదే ఆధార్ కార్డట, అప్పుడు దించిన. ఇప్పుడు అది తీసుకోరాట. మళ్ళీ మీ సేవకో అన్నంటే ఆడు వారం రోజులు అవ్వమంటాడు. అదే ఇక గదే తిరుగుడు అవుతుంది. నువ్వు ఇచ్చొచ్చినావు మరి? మొన్ననే ఇచ్చేస్తున్నాం, మై తొందరనే ఎవరు లేనట్ట చెప్పను. నీ పని మంచిగా వచ్చింది. మాది జల్లింది అయింది, మా పొలగాని అయితలేదు జల్లింది. మా చిన్నతో ఉన్నది బాధ, మంది ఆడది అప్పుడు దించిన ఫోటో అది. అవుగాని మీ ఆరాలు మంచిగా మాట్లాడుతుందా? దాని మాట పాడుగాను, దండి పొగరు కాదురా దానికి. ఓ నడవంతర సిరి వచ్చిందాం, దండి పొగరు వచ్చింది దానికి. దాని సిరి సల్లగుండా దానికి కానుకున్నా అది పైసా. పైసలు ఏముంది అక్క, ఇవాళ ఉంటది రేపు పోతుంది. ఆమె గది చూసుకునే ముడుతుంది. నాకు చూస్తేనే అర్థమైంది ఏమో ఎటెట్నో మాట్లాడేటట్టున్నదని. చాయ్ దాకా చెల్లె అంటే నేను రిచ్ అంటాను. అబ్బో దీని రిచ్ పాడుగాను, అబ్బో నీకు కానుకున్నా అదే రిచ్. చాయ్ తాగకపోతే ఏం తాగుతుందట? అవి బర్రె పాల మేక పాల, నేను పాలలాగా అంటాంది. దాన్ని గాడి పాలు తెచ్చిపోయిపోయినా.
దానికి అత్తనే కావాలి, దానికి అత్తనే చెయ్యాలి అసలు. అసలు ఆడ ఏముండదు అవ్వగారికి ఇక్కడ కానీ గీడికి వచ్చినాక పెత్తనం చేస్తారు ఆ. అంతే మరి తెలియదు. దానికి నడవంతరం వచ్చింది బాగా నరుకుతాంది మాటలు తెచ్చి ఇక్కడ. అవుగాని రూపక్క టమాటా తొక్కు పెట్టినవానవా? ఏ లేదురా పెట్టాలి. నేను మొన్న 10 రూపాయల కిలో ఉన్నప్పుడే 15 కిలోల టమాటా తీసుకున్నా, కోసేసిన, ఎండింది, తొక్కు పెట్టినా. నేను పెట్టగానే పోతే మామిడికాయలు తక్కువ పెట్టామా నువ్వు? ఇంకా పెట్టాలి. ఏమైందే ఇక్కడనే ఉన్నావు? నేను సీన్ కాడ ఎంతసేపు అయ్యా నీ గురించి చూడబట్టి ఆకలితో చస్తానా, నువ్వు తీసుకొస్తాను అక్కడ ఎదురు చూస్తానా? ఇక నీ ముచ్చట్లు ఉడతలేనట్టున్నాయి కదా. అగో నువ్వు వస్తావని నేను చూస్తానా, నాకేమేరక. అబ్బా ముచ్చట్లకు మూతులు దాబదట్టున్నారు వీళ్ళు. అయ్యో వాళ్ళత్త నిన్నేమంటారు? సరే సరే ఇక నువ్వు ఆకలితో నచ్చిన అన్నం పెట్టి మేము పోతాం. నేను అద్దానా, నాకు ఆకలి అవుతలేదా? అయ్యో నా మూత సరి తీసుకోవాలని ముచ్చటే లేదు, ఇక వీళ్ళతో ముచ్చట పెట్టుడే నీ పని. అయ్యో ఎప్పుడు ఇంటికి రానట్టే ఎత్తాను. వాళ్ళు ఏమనుకుంటారు? రాక వాళ్ళ ఇంటికి వస్తే గట్ల ఉర్రబడితే వాళ్ళ ముంగట. నేనేమన్నానే గంత కూపనికి వస్తాను? నేను ఎవరింటికైనా ముచ్చట పోతాను ఎప్పుడన్నా? పాపం రాక వాళ్ళ అత్తళ్ళ ముంగట ఇజ్జత్ దేవడుతుంది. నీకు నీ మరదలు అసలు దొరకాలి, అప్పుడైతే తెలుస్తుంది రిచ్చు అని, రిచ్చు అని. మంది కూడా మానం తీసలేనా? అదైతే ఎట్లా చెప్తా చూసినావు కదా. నీ గసోడాన్ని తలగబెడతా, ఇంకో దాన్ని తీసుకొచ్చి తలగబెడతా, అప్పుడు వెళ్తా తాత నీకు. ఇది వరదాకా మంచిగానే ఉంటుంది కానీ ఇప్పుడేందే ఇరిటేషన్ కుక్కలే కొడతాను, ఇప్పుడేందే ఇరిటేషన్ కుక్కలే కొడతాను. అగో నన్ను కుక్క అంటావు, నువ్వే ఎరు కుక్క లెక్క మొత్తుకుంటాన్నావు. నీ కథ మంచిగానే ఉన్నది. ఎండల పడేస్తానా, అక్కడ పని చేసేస్తానా, ఆకలి అవుతుంది, అన్నం పెడుపా. పొద్దుగలనే బర్రె లెక్క గంజు పిండి తిని పోయినావు, నీకు అప్పుడే ఆకలి అవుతుందా? నాడు చేస్తాడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దూలం థియేటర్. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియో కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అందరం